హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రాజా. మీరు చూస్తున్నారు అభిరాజే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎప్పటికప్పుడు ఏ పథకాలు వచ్చినా ఆ పథకాల యొక్క పూర్తి వివరాలు, అలాగే ఆ పథకాల యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా ఉపయోగపడవచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరొక 2 పథకాలను అయితే అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మరొక 2 పథకాలను అయితే త్వరలోనే అమలు చేయబోతుందని చెప్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి, అంటే మనం మళ్ళీ స్కూల్లో పిల్లలు జాయిన్ అవుతారు కదా, సో అప్పుడు తల్లికి వందనం అమలు చేయాలని మంత్రిమండలం అయితే నిర్ణయించడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ప్రతి విద్యార్థికి ఈ యొక్క పథకం అయితే అమలు చేయాలని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మనకు జూన్లో అయితే ఈ యొక్క తల్లికి వందనం అమౌంట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, రెండో పథకం గురించి తెలుసుకున్నట్లయితే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ. ఈ యొక్క పథకం కింద రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పిన మాట వాస్తవమే కదా. సో ఆ పథకానికి సంబంధించి కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మామూలుగా 2018 సంవత్సరం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున 6,000 రూపాయలు అయితే మోడీ గారు రైతులకు వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క 6,000 రూపాయల సహాయాన్ని 10,000కు పెంచినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మన ఏపీ ప్రభుత్వం కూడా మరొక 10,000 రూపాయలను కలుపుకొని మొత్తం 20,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అమౌంట్ ఎప్పుడు వేస్తారు అనేది చాలామంది అయితే రైతులు అడుగుతున్నారు. సో మనం ఆ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడైతే వేస్తారో డబ్బులు, అదే రోజు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేయటం జరుగుతుందని చెప్పడం జరుగుతోంది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 3 విడతలుగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 10,000 రూపాయలు 3 విడతలుగా రిలీజ్ చేయడం, ఎంతెంత రిలీజ్ చేస్తారో తెలియాల్సి ఉంది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 3 విడతలుగా అమౌంట్ని అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు పడతాయో, సో అదే రోజు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు ఎంత పడతాయో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా అంతే వేస్తారని చెప్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ విడతగా ఫిబ్రవరి మొదటి వారం 2025 సంవత్సరంలో, ఈ సంవత్సరానికి గాను ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా మనకి ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ పథకం వస్తుంది. అదేవిధంగా జూన్లో తల్లికి వందనం వస్తుంది. ఈ 2 పథకాల గురించి అయితే అప్డేట్స్ ఇలా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరియు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.